ఈ ఆస్తులు ఎలా వచ్చింది ఇంత సొమ్ము? ఏపీలో దోచుకున్నారు, తెలంగాణలో దాచుకున్నారు. సంపాదించి కష్టపడిన సొమ్ము అయితే ఎక్కడైనా దాచుకోవచ్చు. హైదరాబాద్ మంచి డెస్టినేషన్ పెట్టుబడులకు కానీ లేకపోతే దేనికైనా. కానీ ఈ దోపిడీ సొమ్ము అంతా తీసుకొచ్చి వాళ్ళ బినామీల పేరు మీద ఇక్కడ భూములు కొనేశారు అనేది ఒకటి ఉంది. పైగా ఒక పర్టికులర్ పీరియడ్లో 21 ఆగస్టు నుంచి 22 సెప్టెంబర్ వరకు ఆ 1 ఇయర్లో మంచి పీక్ స్టేజ్లో ఉంది, స్కామ్ నడుస్తూ ఉందన్నమాట ఆ టైంలో. సో దీన్ని ఒకసారి మనం విశ్లేషించాలంటే ఎలా తీసుకొచ్చారు ఈ సొమ్మంతా, ఎవరు తీసుకొచ్చారు, ఇతను సొంతమా ఎవరిదైనా సొమ్మా అని చెప్పమంటే ఏమని వచ్చుకున్నారు? ముందుగా ప్యానల్లో ఉన్న మిత్రులు అలాగే ఏబిఎన్ వీక్షకులందరూ కూడా నమస్కారం. వెంకటకృష్ణ గారు, ఒకసారి మనం 2023 సెప్టెంబర్ నాటి రోజులు ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద స్కిల్ డెవలప్మెంట్ కేసు నమోదు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఆర్థిక ప్రయోజనం చేకూరిన సాక్ష్యాధారాలు ఏమున్నాయి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించారు, ఆయన లాయర్లు ప్రశ్నించారు, మీడియా తరఫున మీరు ప్రశ్నించారు, నాలాంటి వాళ్ళందరం కూడా ప్రశ్నించాం. ఆ రోజు అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి వచ్చిన 27 కోట్ల రూపాయల ఎలక్ట్రల్ బాండ్స్ని ముందుకు తీసుకొచ్చి ఈ డబ్బు తెలుగుదేశం పార్టీకి ముట్టాయి, ఇవి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ముట్టిన డబ్బుగా మేము భావిస్తున్నామని చెప్పారు. వాస్తవంగా ప్రభుత్వం ద్వారా స్కిల్ డెవలప్మెంట్లో అక్రమాలు జరిగాయి అని చెప్పిన టైంకి ఆ ఎలక్ట్రల్ బాండ్స్ ముట్టిన టైంకి అసలు సంబంధం లేదు. లేకపోయినా కూడా తెలుగుదేశం పార్టీకి ఒక 27 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగిన ఆ ట్రాన్సాక్షన్ హిస్టరీ ముందు పెట్టి ఆ రోజు తెలుగుదేశం పార్టీని బ్లేమ్ చేసే ప్రయత్నం చేశారు. అంటే ఒక ట్రాన్సాక్షన్ జరిగితే దాన్ని లింకప్ చేసే ప్రయత్నం నాడు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వాళ్ళ లీగల్ టీం కానీ, నాటి సిఐడి డిపార్ట్మెంట్ కానీ, ఇవాళ ఈరోజు కుంభకోణం జరిగింది అని చెప్తున్న సందర్భంలో అక్యూజ్డ్ నెంబర్ 1 కోట్లాది రూపాయల ఆస్తులు కొనుగోలు చేశాడు అని స్పష్టమైన చెల్లింపులు చేసిన రికార్డు ఉంది, కొనుగోలు చేసిన డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంది. ఏ పర్టికులర్ సర్వే నెంబరు, ఏ విలేజ్లో, ఎంత ఎక్స్టెంటు, ఏ రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా ఏ లింక్ డాక్యుమెంట్ నుంచి కొనుగోలు చేశారనే పూర్తి వివరాలు వాళ్ళ విచారణ సంస్థ దగ్గర చేజిక్కిన తర్వాత 100కి 100 పాళ్ళు దీని మూలాల్లోకి వెళ్ళి విచారణ జరగాల్సిన అవసరం ఉంది. దానికి వివరణ ఇచ్చి తీరాల్సిన బాధ్యత కూడా అక్యూజ్డ్ నెంబర్ 1గా ఉన్న రాజకేశ్ రెడ్డి మీద ఉంది. ఎందుకంటే ఇవాళ నేను ఇందాక వచ్చే దారిలోనే నేను ట్రాఫిక్ జామ్లో ఉండి రవిచంద్రారెడ్డి గారు ప్రస్తావిస్తున్న అంశం విన్నా. నేను ఇన్ని కోట్ల రూపాయలు ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు ఇన్ని కోట్ల రూపాయలకి సంబంధించిన సోర్సు 100కి 100 పాళ్ళు ఎస్టాబ్లిష్ అయ్యే తీరాలి. ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ ఇప్పటి వరకు, అంటే బహుశా నేను అనుకుంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆల్రెడీ ఇన్వాల్వ్ అయ్యి విచారణ జరుపుతూ ఉంది కాబట్టి టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావకృష్ణదేవరాయలు గారు పార్లమెంట్లోనే వేల కోట్ల రూపాయలు విదేశాలకు కూడా తరలించబడ్డాయని చెప్పున్నారు. కాబట్టి ఆ దరిమిల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆల్రెడీ ఇందులో ఇన్వాల్వ్ అయ్యింది. కాబట్టి ఇది ఈ 13 కోట్ల రూపాయలకే పరిమితం అయ్యిందా, ఇంకా ఎంతమంది అక్యూజ్డ్ ఎన్నెన్ని ఆస్తులు కొనుగోలు చేశారు? ఇవాళ 2021 నుంచి 2022 ఒక 7 నెలల కాలంలోనే ఇన్ని కోట్ల రూపాయలు కొనుగోలు చేసినప్పుడు మరి ఈ తర్వాత రోజుల్లో అంటే అప్ టు 2024 జూన్ 4 వరకు ఇంకా ఎన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడెక్కడ కొనుగోలు చేసుంటానికి ఆస్కారం ఉంది, ఇంకా ఎంతమంది ఎంత లబ్ధి చేకూరుంటానికి ఆస్కారం ఉంది అనేది కూడా నిగుదేల్చాల్సిన అవసరం ఉంది. అలాగే ఇందాక రవిచంద్రారెడ్డి గారు ఇంకొక అంశం కూడా ప్రస్తావించారు. ఇది ఈ 3200 3500 కోట్లకు పరిమితమైన అంశంగా మేము భావించటం లేదు అని పరిమితమైన అంశం అని ప్రభుత్వం కూడా భావించట్లా. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి ఇచ్చిన వైట్ పేపర్లోనే 654 షాపుల్లో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అమ్మారు అని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటున్నది బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా అధికారికంగా కంపెనీ నుంచి ప్రొక్యూర్ చేసిన మద్యం తాలూకు ముట్టిన మామూలు గురించే మాట్లాడుకుంటున్నాం. కానీ ప్రభుత్వానికి 84% చెల్లించాల్సిన ట్యాక్స్లో ₹1 కూడా చెల్లించకుండా డిస్టరీసు, షాపులు, ఈ బెవరేజెస్ కార్పొరేషన్ అధికారుల, ఈ పాలకుల, ప్రభుత్వ పెద్దల వీళ్ళందరూ కలగలిసి పంచుకున్న ఈ అమౌంట్ ఎంత? ఎందుకంటే నాకున్న సమాచారం మేరకు ఇప్పటికే ఏ డిస్టిలరీ ఎన్ని గంటలు రన్ అయింది, ఎంత పవర్ కన్జంప్షన్ అయింది, ఎంత పవర్ కన్జంప్షన్ అయితే ఎంత లిక్కర్ ప్రొడ్యూస్ అవడానికి ఆస్కారం ఉంది, బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వానికి ఎంత సప్లై చేశారు, ఈ మిగిలిన అదనంగా ప్రొడ్యూస్ చేసిన లిక్కర్ ఏమైంది, అయితే వాళ్ళ గోడౌన్లో ఉండాలి, లేదా ప్రభుత్వానికి సప్లై ఉండాలి, లేదు విదేశాల